ప్రియమైన సోదరి సోదరులారా, మొదటి కొన్ని రాష్ట్రపత్రిక 1 అధ్యాయము 20 వచనములో 3 మాటలు చెప్తూ మనం చూస్తున్నాం. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు యొక్క తర్కవాది. ఈ తర్కవాదులు ఎక్కడ ఉంటాడంటే రష్యాలో, చైనాలో ఉంటారు. వారు నాస్తికుడు, దేవుని నమ్మరు, సృష్టి అనంతరికి అదే వచ్చిందంటారు, మానవుడు కోతిలో నుండి వచ్చాడని చెప్తా ఉంటారు. రకరకాలైనటువంటి వారు మరి అవిశ్వాసం వలన దేవుని నమ్మరు. అందుకని వాళ్ళ తర్కం ఎంతవరకు అయిపోద్దంటే వారినే అమాయకులుగా చేస్తారు. వాళ్ళు చనిపోతే వాళ్ళకే తెలియదు. పాపం నుంచి బయటికి రాలేరు, అబద్ధాల నుంచి, మోసములో నుంచి, ధనాశలో నుంచి, వీటన్నిటి నుంచి బయటికి రాలేరు. అందుకని తర్కం చేస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి, నేను చనిపోతే ఎక్కడ పోతానో తెలుసుకోవాలి, అది ఆలోచన చేయరు వాళ్ళు. అందుకని నీవు పరలోక రాజ్యం పోవాలంటే తర్కవాదులతో పెట్టుకోకుండా దేవుని నమ్ముకో, బైబిల్ చదువుకో, ప్రభు నీ కొరకు మరణించాడు, ప్రభుని నమ్ముకో, పరలోక రాజ్యం వెళ్తావు. తర్కవాదులు నమ్మవద్దు. వాళ్ళు